కేవలం కొద్ది రోజుల్లోనే యుద్ధాన్ని గెలుస్తామనుకున్నటువంటి అమెరికా ఎందుకు ఇన్ని రోజుల పాటు ఇరాన్లో పూర్తిగా ఆగిపోయింది? ఇది నెపోలియన్ బోనపార్టీకి వాటర్లూ లాంటిదా? ఎందుకు అమెరికా ఇక్కడ నుంచి యుద్ధానికి సంబంధించినటువంటి అడుగు ముందుకు వేయలేకపోతుంది? ఇజ్రాయెల్ పూర్తిగా అమెరికాను ఇరాన్ అనేటువంటి ఒక కూపంలోకి దించేసిందా అనేటువంటి కొత్త చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను మీ ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ డిజిటల్. దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా 14 రోజుల పాటు ఈరోజు యుద్ధం కొనసాగుతోంది. 14 రోజుల నుంచి అమెరికా ఈ యుద్ధంలో గెలుస్తున్నామనేటువంటి మాట చెప్తుంది, గెలిచాము అనేటువంటి ప్రకటనలు చేస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా శనివారం రోజు, దాదాపు 14 రోజుల క్రితం ఒక శనివారం రోజు ఉదయం 8:15 ఇరాన్ రాజధాని టెహరాన్ పైన క్షిపణుల వర్షం కురిపించినటువంటి ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా 24 గంటలు గడవక ముందే ఆ తర్వాత అమెరికా పూర్తిగా ఒక ప్రకటన చేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీతో పాటు 30 మంది సైనిక కమాండర్లను మేము హత్య చేశాము, చంపేశాము, యుద్ధంలో ఎలిమినేట్ చేశాము అనేటువంటి ఒక గొప్ప ప్రకటన చేసింది. యుద్ధం పూర్తిగా మా వైపు ఉంది, మేము యుద్ధాన్ని గెలవబోతున్నాము అనేటువంటి ఒక ప్రకటన ద్వారా ప్రపంచాన్ని పూర్తిగా ఆశ్చర్యచకితులు చేసింది. ఇరాన్ అనేటువంటిది చాలా కాలం పాటు మిసైళ్లను, అదేవిధంగా ఒక ఎయిర్ ఫోర్స్ ను, యాంటీ మిసైల్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కేవలం కొద్ది గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ ఏ విధంగా ఆ దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నతమైనటువంటి సుప్రీం లీడర్ను ఏ విధంగా హత్య చేయగలిగాయి అని అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇక అమెరికా గెలుపు కేవలం లాంఛనం మాత్రమే అని అక్కడ ఉన్నటువంటి వార్ స్ట్రాటజిస్టులు ప్రకటించారు. కానీ 14 రోజులు ముగుస్తున్నా ఇప్పటికీ ఇరాన్ అనేటువంటిది అమెరికా, ఇజ్రాయెల్లకు కొరకరాని కొయ్యగానే కనిపిస్తోంది. ప్రతిరోజు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్, లేకుంటే అమెరికాకు సంబంధించినటువంటి సెనేటర్లు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎక్కడో ఒక దగ్గర అమెరికా ఇబ్బంది పడుతోంది, ఇజ్రాయెల్ అనుకున్నది సాధ్యం కావట్లేదు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి స్ట్రాటజీస్ ని ఇరాన్ ఏ విధంగా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఏ ఫ్రంట్స్ లో యుద్ధం చేస్తుంది అనేటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ముఖ్యంగా ఇరాన్ ఏ విధంగా 14 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి క్షిపణుల దాడుల నుంచి సర్వైవ్ అయింది, ఈ యుద్ధాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే, ఇరాన్ ఈ యుద్ధం కోసము దాదాపు 30 ఏళ్లుగా ప్రిపేర్ అయి ఉంది. అమెరికా ఖచ్చితంగా తమ మీద దాడి చేస్తుంది అని ఏదైతే IRGC రెవల్యూషన్ వచ్చిందో 1978లో, అప్పటి నుంచి కూడా ఇరాన్ ప్రిపేర్ అవుతూ వస్తుంది. డెఫినెట్ గా అమెరికా యుద్ధానికి సంబంధించి చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం 2003లోనే ఇరాన్ దగ్గర ఉంది. ఎందుకంటే పక్క దేశమైనటువంటి ఇరాక్ మీద అమెరికా యుద్ధం చేసి సద్దాం హుసేన్ ను కేవలం 3 రోజుల్లో పట్టుకుంది. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మొత్తం సైన్యం సరెండర్ అయిపోయింది. అదేవిధంగా సద్దాం హుసేన్ కు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు సద్దాం హుసేన్ కు పూర్తిగా బానిసత్వం చేసినటువంటి ఆ పార్టీ నాయకులు, బాత్ పార్టీ అనేటువంటి సద్దాం పార్టీ నాయకులు కూడా పూర్తిగా అమెరికా పక్షం వహించారు. ఇది మొత్తం గమనించినటువంటి ఇరాన్ తమకు కూడా ఇటువంటి గతే పడుతుందని అప్పటి నుంచి ఆలోచిస్తూ వస్తుంది. అందుకే తన సైనిక వ్యవస్థను, తన పరిపాలనా వ్యవస్థను చాలా డిఫరెంట్ గా మొత్తం స్ట్రాటజిక్ గా వికేంద్రీకరించింది. దీన్ని వాళ్ళు పూర్తిగా ఒక మొజాయిక్ స్ట్రాటజీ అంటున్నారు. మొజాయిక్ అంటే మనం చూడొచ్చు, ఒక పెయింటింగ్ అనేటువంటిది చాలా చిన్న చిన్న విభాగాలను తీసుకొచ్చి ఒక పెద్ద పెయింటింగ్ తయారు చేయడం, చిన్న చిన్న టైల్స్ ని తీసుకొచ్చి ఒక పెద్ద ఫ్లోర్ లాగా ఏర్పాటు చేయడం, దీన్ని మొజాయిక్ స్ట్రాటజీ అంటారు. దీన్ని ఇరాన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసిందో మనం చూడొచ్చు. ముఖ్యంగా అమెరికా టార్గెట్స్ ఏంటి అంటే, ఇరాన్ లో ఉన్నటువంటి నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని, పాలనా నాయకత్వాన్ని, అట్ ద సేమ్ టైం మతపరమైనటువంటి నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయడం అనేటువంటిది అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రధానమైనటువంటి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని వాళ్ళు ఫెయిల్ చేయడానికి మొజాయిక్ స్ట్రాటజీలో భాగంగా ఏం చేశారు అంటే, తమ సైనిక వ్యవస్థను 31 ప్రావిన్సులు ఉన్నటువంటి ఇరాన్లోని 31 విభాగాలుగా పూర్తిగా మార్చేశారు. టెహరాన్కి సంబంధించినటువంటి సైనిక వ్యవస్థలు 2 ఉంటారు. మిగిలిన 30 ఏవైతే ప్రావిన్సులు ఉన్నాయో ఒక్కొక్క ప్రావిన్స్ కి ఒక్కొక్క సైనిక కమాండర్ను పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్లకు అధికారాలు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ ఇచ్చారు. సో 30 మంది ఒక విధంగా చూసుకుంటే కమాండర్స్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధంలో ఇరాన్ తరపున పోరాడుతున్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్ట్రాటజీ. సో కేవలం ఇరాన్ కి సంబంధించి ఒక సైనిక కమాండర్ను, ఒక నావల్ కమాండర్ను, లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ ను తీసేసినంత మాత్రాన, ఎలిమినేట్ చేసినంత మాత్రాన అమెరికా యుద్ధం గెలవలేదు. అమెరికా యుద్ధం గెలవాలంటే మొత్తం 31 ప్రావిన్స్ లో ఉన్నటువంటి 32 మంది
మొత్తం ఈ సైనికులకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ వీళ్ళని ఎలిమినేట్ చేసినా వీళ్ళ కింద నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ర్యాంక్స్ అంటూ ఇస్తూ వాళ్లకు ఆల్టర్నేట్ గా సబ్స్టిట్యూట్ చేయడానికి ఇమీడియట్ లీడర్షిప్ కూడా ఇరాన్ తయారు చేసింది. ఇక పాలనా వ్యవస్థ పరంగా చూసుకుంటే ఖొమైనీ తర్వాత ఇప్పుడు ముస్తఫా వచ్చారు. ముస్తఫాకు సంబంధించినటువంటి ఒక స్పీచ్ ను కూడా మనం నిన్న చూసాం. సో డెఫినెట్ గా రుహుల్లా ఖొమైనీ తర్వాత ఆయతుల్లా ఖొమైనీ తర్వాత ఇప్పుడు ముస్తఫా ఖొమైనీ వచ్చినటువంటి సిచ్యువేషన్. సో మనం వీళ్ళకు ఆల్టర్నేట్స్, ఈవెన్ ముస్తఫా తర్వాత మొహమ్మద్ ఆరిఫ్ ఉన్నారు, చాలా మంది అతనికి సంబంధించినటువంటి అతన్ని రీప్లేస్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఒకరిద్దరు నాయకత్వాన్ని తీసేస్తే యుద్ధం గెలవచ్చు అనేటువంటి మొత్తం ఇజ్రాయెల్ అమెరికా స్ట్రాటజీని వాళ్ళు ఒక విధంగా కొలాప్స్ చేశారు. సైకలాజికల్ గా ఇప్పుడు ఇరాన్లో ఎవరిని చంపేస్తే, ఎంతమందిని చంపేస్తే యుద్ధం మన చేతుల్లోకి వస్తుంది అనేటువంటిది అమెరికా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా, స్ట్రాటజీని క్రియేట్ చేయడం ద్వారా తనకు సంబంధించినటువంటి మిసైల్స్ ని, నావీని, అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీని వివిధ ప్రావిన్స్లకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మొత్తం వ్యవస్థ ఒక దగ్గర లేకుండా ఒకేసారి జరిగేటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో ఇదంతా నష్టపోకుండా చాలా జాగ్రత్త వహించి ఇరాన్ ఈ మొత్తం యుద్ధాన్ని ఫైట్ చేస్తుంది. మనం 2025 జూన్ 12, 13 తారీఖులో జరిగినటువంటి దాదాపు 12 రోజుల ఒక యుద్ధాన్ని చూసాము. దాంట్లో ఇరాన్ విచ్చలవిడిగా ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడులు చేసింది, బాలిస్టిక్ క్షిపణి దాడులు చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ తనకు సంబంధించినటువంటి డ్రోన్స్ ని, షహీద్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చేస్తుంది. కానీ మిగిలిన ఏవైతే బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయో వాటిని చాలా తక్కువగా ఇప్పుడు వాడుతుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దీనికి అమెరికా చెప్తుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏవైతే మిసైల్ లాంచర్స్ ఉన్నాయో దాదాపు 300 లాంచర్స్ ని, యుద్ధ విమానాల్ని మేము ధ్వంసం చేశాము అనేటువంటి మాట అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ ను చాలా జాగ్రత్తగా దగ్గర నుంచి చూసినటువంటి మిడిల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇరాన్ ఈ యుద్ధాన్ని చాలా ఎక్కువ కాలం ప్రిపేర్ అవుతుంది. ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించినటువంటి ఒక డ్రోన్ ను లేకుంటే ఒక క్షిపణిని పూర్తిగా అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలంటే 3 తుమోహాక్ కావచ్చు, లేకుంటే ఇతర యాంటీ మిసైల్ సిస్టమ్ సంబంధించినటువంటి మిసైల్స్ ప్రయోగించాల్సి వస్తుంది. సో 1:3 అనేటువంటిది ఖర్చు పరంగా కూడా చాలా పెద్ద విషయం. సో దీన్ని స్లోగా చేయడం ద్వారా, యుద్ధాన్ని చాలా స్లోగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా అటు అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇరాన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఇక రెండో అంశం, ముఖ్యంగా ఇరాన్ మీద అమెరికా ఎందుకు దాడి చేస్తుంది, దాడి చేయడానికి కనీసం చెప్తున్నటువంటి కారణాలు ఏంటి అంటే ఇరాన్ ఒక విధంగా పూర్తిగా అణుబాంబును తయారు చేస్తుంది, ఇరాన్ దగ్గర మొత్తం అణు వ్యవస్థ ఉంది అనేటువంటిది మాట అమెరికా చెబుతుంది అనేటువంటిది కరెక్టే. ముఖ్యంగా 1978లో ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే IRGC రెవల్యూషన్ వచ్చిందో, ఇస్లామిక్ కంట్రీకి సంబంధించినటువంటి రెవల్యూషన్ వచ్చిందో దానికంటే ముందుగానే ఏదైతే షాహ్ పహలవి అనేటువంటి ఒక రాజు అక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఆ రాజు చాలా కాలం క్రితమే జర్మనీతో మొత్తం ఒక ఒడంబడిక కూర్చుకొని జర్మనీకి సంబంధించినటువంటి మొత్తం అణు టెక్నాలజీని ఇరాన్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇరాన్లో మొట్టమొదటి 1974 గురించి చెప్తున్నారు. 1974లో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. చాలా మంది అప్పుడు ఆలోచించారు, ఇరాన్ లాంటి ఒక పెట్రోలియం సమృద్ధిగా ఉన్నటువంటి దేశానికి చాలా ఖర్చు అయ్యేటువంటి అణు ఇంధన వ్యవస్థ ఎందుకు అనేటువంటి అనుమానం చాలా మంది కలిగింది. కానీ అప్పుడు ఎవరు ఊహించలేకపోయారు, ఆ అణు ఇంధనానికి సంబంధించి అణు విద్యుత్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఏదైతుందో అది పూర్తిగా ఒక విధంగా అణుబాంబు తయారు చేయడానికి చూపెట్టినటువంటి ప్రణాళిక అని తర్వాత కాలంలో మెల్లిగా అందరికీ అర్థమైంది. కానీ అప్పటికే దాదాపు పూర్తిగా ముఖ్యంగా ఏదైతే అటామిక్ యురేనియం ప్రొలిఫికేషన్ ఉందో ఆ ప్రొలిఫికేషన్లో చాలా ముందు వరకు ఇరాన్ వెళ్ళిపోయింది. దీనికి చైనా అండ్ రష్యా సహాయం చేశారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. బట్ వీటిని ధ్వంసం చేయడం అనేటువంటిది అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రధానమైన టార్గెట్. 2025 జూన్లో జరిగినటువంటి 12 రోజుల యుద్ధంలో దాదాపుగా వీటిని మేము ధ్వంసం చేశాము అనేటువంటిది అమెరికా ప్రకటించింది. కానీ వాస్తవం ఏంటిదంటే వీటిని ఇరాన్ భూభాగం లోపల చాలా దూరంగా ఉన్నటువంటి కొన్ని కొండ గుహలలో, కిలోమీటర్ల కొద్ది లోతైనటువంటి గుహలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అనేటువంటి మాట ఇప్పుడు కొత్తగా వస్తుంది. నేను యుద్ధం 14వ రోజు ఉన్నటువంటి మాట మీకు చెప్తున్నాను. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి చర్చ అమెరికాలో విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే వీటిని పూర్తిగా ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బంకర్ బస్టర్లు కూడా ఇది సాధ్యం కాదు. కాబట్టి అమెరికాకు సంబంధించినటువంటి సైన్యాన్ని ఫిజికల్ గా ఇరాన్ భూభాగంలోకి పంపాలి అనేటువంటి చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. సో డెఫినెట్ గా ఇరాన్లోకి అమెరికా సైన్యాన్ని పంపడం కోసమే ఈ చర్చను తీసుకొచ్చారా, ఇటువంటి బంకర్ బస్టర్లు కూడా ధ్వంసం చేయలేనటువంటి గుహలు ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారా, నిజంగానే ఈ గుహలు ఉన్నాయనేటువంటి దాన్ని ఇంకా పూర్తిగా అటు ఇరాన్ కావచ్చు లేకుంటే అమెరికా కావచ్చు సాక్ష్యాధారాలతో సహా చెప్పలేనటువంటి పరిస్థితి. సో అమెరికా వార్ స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఈ గుహల్లో లేకుంటే లోతైన భూభాగాల్లో కొనసాగుతున్నటువంటి అణుబాంబు తయారీని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా అమెరికన్ సైన్యాన్ని అక్కడికి పంపించాల్సిందే
జరుగుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఒక విధంగా అమెరికన్ పబ్లిక్ని, అమెరికన్ సెనేటర్స్ని, అమెరికన్ థింక్ ట్యాంకర్స్ని పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఒక విధంగా కన్విన్స్ చేసేటువంటి ఒక లాజికల్గా వాళ్ళని కన్విన్స్ చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగానే ఇరాన్ లోపలికి అమెరికా సైన్యాలు వెళ్తాయా? వెళ్తే ఎంతమంది వెళ్ళాలి? ఇరాన్లో ఒక విధంగా ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యం వెళ్తే ఏం జరుగుతుంది? అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోకి వెళ్ళినప్పుడు దాంతో ఫైట్ చేసేటువంటి సత్తా ఇరాన్ దగ్గర ఉందా? ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. వీటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది, నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇరాన్ చూసుకుంటే ఇరాన్ భూభాగం చాలా పెద్ద దేశం. ఇరాన్ను చూసుకుంటే మనం దాదాపు భారతదేశంలో సగం దానికి సంబంధించినటువంటి జాగ్రఫికల్గా దాని ఏరియా ఉంటుంది. సో చాలా పెద్ద భూభాగం. కేవలం జనాభా 9 కోట్ల మంది ఉన్నప్పటికీ దాని భూభాగం భారతదేశంలో సగం ఉంటుంది. సో చాలా పెద్ద భూభాగం. అట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించినటువంటి టెరైన్ చూసుకుంటే మనం ఒకవైపు ఏదైతే హర్ముజ్ జలసంధి ఉన్నటువంటి వైపు అరేబియా సముద్రానికి సంబంధించినటువంటి మార్గం ఉందో కంప్లీట్గా అది పూర్తిగా సముద్రానికి సంబంధించినటువంటి మార్గము. ఆ ఏరియా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి చాలా స్ట్రాటజిక్ మిసైల్ లొకేషన్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. మరొక ప్రాంతము ముఖ్యంగా ఇటు వెస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే పూర్తిగా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి భాగం, ఆఫ్ఘనిస్తాన్తో చూసుకుంటే పూర్తిగా టెరైన్ ఆ భూభాగంలోకి అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోంచి ఇరాన్లోకి ప్రవేశించడం అనేటువంటిది దాదాపు అసాధ్యం. ఆ కొండల్లోంచి ఆ మొత్తం ఆ ఏరియాలోంచి పోవడం అనేటువంటి దాదాపు అసాధ్యం. మరొక అంశానికి సంబంధించి మనం చూస్తే ఇరాక్తో ఉన్నటువంటి బార్డర్, చాలా పెద్ద బార్డర్ ఇరాక్తో ఇరాన్ పంచుకుంటుంది. ఈ బార్డర్ కూడా పూర్తిగా మనం చూసుకుంటే ఎడారితో ఉన్నటువంటిది, ఎడారితో దాదాపు 54-50 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఇసుక దాదాపు 150 సెంటీగ్రేడ్ల వరకు కూడా కాలుతుంది ఎండాకాలంలో. అంత విపరీతమైనటువంటి వేడి అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ అమెరికన్ సైనికులు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో ఏ విధంగా చూసుకున్నా కానీ పూర్తిగా ఇరాన్ లోపలికి వెళ్ళడము, పెద్ద సైన్యాన్ని పంపించడము అనేటువంటిది సాధ్యం కానటువంటి సిచ్యువేషన్. కానీ దాదాపు 10 లక్షల మందికి సంబంధించినటువంటి సాయుధ సైనిక సంపత్తి ఉంది అనేటువంటి చెప్పుకునేటువంటి ఇరాన్ని ఒక విధంగా ఆన్ ఫుట్ వాళ్ళ దేశంలో ఓడించాలంటే కనీసం 5 లక్షల మంది అమెరికన్ సైన్యాన్ని అక్కడికి పంపించాలి. 5 లక్షల మంది అమెరికన్ సైన్యం, అక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది, దాంతోపాటు అటు మనం చూడొచ్చు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి హౌతీస్ కావచ్చు, లేకుంటే ఇటు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాస్ కావచ్చు, వీళ్ళందరితో పోరాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్గా అమెరికా సైన్యం పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. గెలవచ్చు డెఫినెట్గా అమెరికాకు ఉన్నటువంటి టాక్టికల్ సైన్యం కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, వీటన్నిటితో అమెరికా గెలవచ్చు. కానీ ఎంత నష్టం? ఆ యుద్ధం, ఆ గెలుపుకి ఇవ్వాల్సినటువంటి ఖరీదు ఎంత, ఆ గెలుపుకు చెల్లించాల్సినటువంటి మొత్తం తమ దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంత అనేటువంటి దాని మీద అమెరికాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో డెఫినెట్గా అమెరికాలో ఇప్పుడు సైన్యాన్ని పంపాలా వద్దా అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ. రాబోయేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇప్పటికే వ్యతిరేక పవనాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన ట్రంప్ కనిపిస్తోంది. అసలు ఇది యుద్ధం అమెరికాదే కాదు, కేవలం ఎవరైతే ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి ఎవరైతే అమెరికాలో లాగింది అనేటువంటిది చాలామంది టీవీ డిబేట్ షోలలో అమెరికాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాట. ఇటువంటి పరిస్థితుల్లో సైన్యాన్ని ట్రంప్ పంపిస్తారా? పంపించకపోతే ఏం జరుగుతుంది? పంపించకపోతే ఇదే విధంగా గగనతలం నుంచి మిసైల్స్ వేసి ఎంతకాలం పాటు యుద్ధాన్ని కొనసాగిస్తారు? కొన్ని $1 బిలియన్ ఇప్పటికే ఖర్చు అవుతున్నాయి. సో అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీని ఇంకా ఎంతకాలం పాటు ఖర్చు చేస్తారనేటువంటి క్వశ్చన్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. సో యుద్ధాన్ని ఇంకెంతకాలం పాటు కొనసాగిస్తారు అనేటువంటి దాని మీద కూడా కరెక్ట్ జవాబు లేనటువంటి ప్రశ్న. సో యుద్ధం ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. ముఖ్యంగా ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించాలి అనేటువంటి ఒక స్ట్రాటజీతో పోతుంది. ఎంత ఎక్కువ కాలం పాటు యుద్ధం జరిగితే ఇరాన్కు అంత లాభము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మొత్తం సైనిక వ్యవస్థ కావచ్చు, పరిపాలనా వ్యవస్థ కావచ్చు చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ప్రధానంగా 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాకు సంబంధించి ఇరాన్లో ఎక్కువ కాలం యుద్ధం చేస్తే అమెరికా మీద వ్యతిరేకత పెరుగుతుంది. అమెరికాలో విపరీతంగా ట్రంప్కు వ్యతిరేక పవనాలు వీచి యుద్ధం నుంచి ఒక్కసారిగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇది అమెరికాకు తీవ్రమైనటువంటి అవమానము. వియత్నాం లాంటి పరిస్థితి అమెరికాకు వస్తుంది. కాబట్టి మరొకసారి ఇరాన్ మీద దాడి చేయరు అనేటువంటిది. ఇక 2వ అంశము, యుద్ధాన్ని కొనసాగించడం ద్వారా తన రిజీమ్ను, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవడం ద్వారా అక్కడ మళ్ళీ తనకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా పూర్తిగా తమ ప్రభుత్వానికి తిరుగు లేకుండా చేసుకోవడం అనేటువంటిది. అట్ ద సేమ్ టైం యుద్ధకాలంలో ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళను పూర్తిగా అణిచివేయడం ద్వారా మళ్ళీ పూర్తిగా ఎదురులేని ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఐఆర్జీసీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ కనిపిస్తుంది. 3వది, యుద్ధం వల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్నటువంటి దేశాల్లో చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు. అయితే ఆ గల్ఫ్ దేశాల్లో చూసుకుంటే జీసీసీలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో సౌదీ అరేబియా, ముఖ్యంగా యుఏఈ, అట్ ద సేమ్ టైం జోర్డాన్, అమ్మాన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖతార్, ఇవన్నీ కంట్రీసు అటు టూరిజం మీద ఇప్పుడు
దుబాయ్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, అదేవిధంగా పెట్రోల్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్. యుద్ధం ఎంత ఎక్కువసేపు జరిగితే, ఎంత ఎక్కువ కాలం జరిగితే ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం వాటి మీద ఎక్కువ అవుతుంది, ఆ దేశాలు బలహీన పడతాయి అనేటువంటి మాట ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. సో ఆ యుద్ధాన్ని కొనసాగించడం ద్వారా తమకు సంబంధించినటువంటి నేబరింగ్ కంట్రీస్ని బలహీనపరచడం అనేటువంటిది. సో డెఫినెట్గా ఈ అంశంలో ఈ స్ట్రాటజీ కూడా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే ఈ జరిగేటువంటి నష్టం కేవలం ఇజ్రాయెల్ వల్ల జరుగుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఆ కోపం ప్రజల్లో తీసుకొచ్చి ఇజ్రాయెల్ మీద ముస్లిం కంట్రీస్లో పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకతను ఏర్పాటు చేయొచ్చు అనేటువంటిది కూడా ఇప్పుడు ఇరాన్లో కనిపిస్తున్నటువంటి నాయకత్వంలో ఒక స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఇక మూడో ప్రధానమైనటువంటి అంశం, ఈ యుద్ధం వల్ల ఎవరు లాభపడుతున్నారు? డెఫినెట్గా యుద్ధం వల్ల లాభపడేది నైతికంగా, సైనిక పరంగా, స్ట్రాటజికల్గా చాలా ఎక్కువగా లాభపడుతున్నది ఇజ్రాయెల్ అనేటువంటి విషయం చెప్పాలి. ఎందుకంటే తన ఉనికికే ప్రమాదమైనటువంటి ఇరాన్ లాంటి దేశాన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఇజ్రాయెల్ ఎంతవరకైనా పోరాడేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇజ్రాయెల్లో ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి 90% అప్రూవల్ ఉందనేటువంటి మాట చెప్తున్నారు. అంటే 90% మంది ఇజ్రాయలీ ప్రజలు ఈ యుద్ధానికి మద్దతు పలుకుతున్నారు. అమెరికాలో ఈ అప్రూవల్ రేట్ 25-30% మాత్రమే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ మీద యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఎదుర్కోవాల్సిందే అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో ఇరాన్ కూడా అప్రూవల్ ఉంది ఇరాన్లో కూడా. బట్ ఓవరాల్గా ఇజ్రాయెల్లో అప్రూవల్ పెరుగుతుంది. నెతన్యాహుకు రాజకీయంగా కూడా ఇది మంచి అంశం. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఇరాన్ను బలహీనపరచగలిగితే మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా మధ్య ఆసియాలో అతి పెద్ద పవర్ఫుల్ కంట్రీగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదిగేటువంటి అవకాశం ఉంది. అణుబాంబు ఉన్నటువంటి ఏకైక దేశము. ఒక విధంగా అణుబాంబు లేకుండా చేయడం ద్వారా ఇరాన్ను పూర్తిగా జీరో చేయొచ్చు. అదేవిధంగా స్ట్రాటజిక్గా అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. రేపు పెట్రోల్ను, క్రూడ్ను కూడా తాను పూర్తిగా శాసించేటువంటి స్థాయికి ఇజ్రాయెల్ ఎదుగుతుంది. ముఖ్యంగా ఈ కంట్రీస్ అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుందారా అనేటువంటిది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. సో దీంతో పాటు ఇంకొక దేశం, ఈ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేని ఒక దేశం చాలా లాభపడుతుంది. అదే రష్యా. ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి పెరుగుతున్న ఏదైతే క్రూడ్ ప్రైజెస్ ద్వారా పెద్ద ఎత్తున బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇప్పుడు రష్యా సంపాదిస్తుంది. ఎట్ ద సేమ్ టైం తాను చేస్తున్నటువంటి యుక్రెయిన్ యుద్ధం మీద చాలా దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఫోకస్ తగ్గింది. సో యుక్రెయిన్ను ఏ క్షణంలోనైనా ఒక భారీ దాడి ద్వారా తాను స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటిది అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో బిజీ ఉన్నటువంటి అమెరికా ఎందుకు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ యుద్ధంలో తన పోరాటం ఇప్పుడు ఈజీ అవుతుంది. ఇటువంటి ఒక బెస్ట్ సినారియో, తాను కూడా ఊహించలేనటువంటి సినారియోలో డెఫినెట్గా అందరికంటే హ్యాపీగా ఉన్నటువంటి వ్యక్తి రష్యా. కానీ బ్లీడ్ అవుతుంది కేవలం ఇరాన్, లేకుంటే లెబనాన్, లేకుంటే చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ మాత్రమే కాదు. ఏషియాలో చూసుకుంటే అటు చైనా, ఇటు ఇండియా విపరీతంగా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్. ముఖ్యంగా సౌత్ కొరియా లాంటి కంట్రీస్ చాలా వరకు ఏదైతే క్రూడ్ మీద వచ్చేటువంటి వాటి మీదే వాటికి సంబంధించిన ఎకనామీస్ నడుస్తాయి. సో ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే గ్యాస్ ప్రైజెస్ అటు యూరోపియన్ కంట్రీస్లో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంట్రీస్కి సంబంధించినటువంటి ఎకనామీస్ విపరీతంగా దెబ్బతింటుంది. సో ఇప్పుడు యుద్ధం ఆపాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్కి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఏదో ఒక రాజీ మార్గం కోసము ప్రయత్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఒక వారం 10 రోజుల్లోనైనా డెఫినెట్గా ఈ కంట్రీస్ ఇనిషియేటివ్ తీసుకుని ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపేటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం ఆపకపోతే రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్గా ఎకానమీస్ దెబ్బతింటాయి. ముఖ్యంగా మనం హైదరాబాద్లోనే ఇప్పుడు హోటల్స్ బంద్ చేస్తున్నాము, మెస్లకు గ్యాస్ అందడం లేదు. నిన్న హాస్పిటల్లో కూడా ఒక వ్యక్తి గ్యాస్ లేదు కాబట్టి మేము ఇక్కడ ఏమంటే చేయలేకపోతున్నాం అని చెప్తున్నటువంటి మాట. సో కమర్షియల్గా పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఇది డొమెస్టిక్ని తాకితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికీ పెట్రోల్కు ఇమీడియట్గా వచ్చిన సమస్య లేదు, కానీ కొన్ని వారాల పాటు యుద్ధం జరిగితే ఏదైతే రావాల్సినటువంటి క్రూడ్ రాని నేపథ్యంలో లోకల్గా రిజర్వ్స్ కూడా అయిపోతే, ఆ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు క్రూడ్ అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ కావడానికి టైం పడుతుంది. సో దీని ఇంపాక్ట్ చాలా కాలం పాటు ఉంటుంది. ఎకనామీస్ పడిపోతాయి, స్టాక్ మార్కెట్స్ ఇప్పటికే బ్లీడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా యుద్ధం ఆపాలి అని గట్టిగా కోరుకుంటున్నటువంటి దేశాల్లో ఏషియన్ కంట్రీస్లో ముఖ్యంగా చైనా, ఇండియా, వీటితో పాటు కొరియా, అదేవిధంగా అటువైపు మనం చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో ప్రధానంగా అన్ని దేశాలు కూడా యుద్ధాన్ని ఆపడాలని కోరుతున్నటువంటి సిచ్యువేషన్. బట్ ట్రంప్ ఈ యుద్ధంలోంచి అర్ధాంతరంగా బయటికి వచ్చి మేము గెలిచాము, కావాల్సింది సాధించేశామని అర్ధాంతరంగా గెలుపు ప్రకటన చేస్తారా, లేదంటే సైన్యాన్ని ఇరాన్లోకి పంపి ఒక పెద్ద యుద్ధం అనేటువంటిది, అంటే కొన్ని నెలల పాటు జరిగేటువంటి యుద్ధానికి సిద్ధమవుతారా, దానికోసం అమెరికన్ ప్రజలను ఒక విధంగా మెంటల్గా ప్రిపేర్ చేస్తారా అనేటువంటి చూడాల్సినటువంటి ప్రశ్న. బట్ ఇరాన్ ఇప్పటికే అమెరికాకు ఈ యుద్ధం అనేటువంటిది నెపోలియన్కు వాటర్లూ లాంటిదని చెప్తుంది. ఇన్ని యుద్ధాలు గెలిచిన నెపోలియన్ వాటర్లూలో ఏ విధంగా చిక్కుకున్నాడో అమెరికా కూడా ఇరాన్లో అదే విధంగా చిక్కుకుంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ యుద్ధం అనేటువంటిది డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద విధ్వంసాన్ని తీసుకొస్తుంది. అది కేవలం మానవులకు సంబంధించినటువంటి మనుషులు చనిపోవడం మాత్రం
మాత్రమే కాదు, చిన్నపిల్లలు మహిళలు చనిపోవడం మాత్రమే కాదు, బిల్డింగ్స్ కూలిపోవడం మాత్రమే కాదు, ఆర్థిక విధ్వంసము అతిపెద్ద పొల్యూషన్. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ 14 రోజుల యుద్ధాన్ని వెంటనే ముగించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికోసం ప్రెషర్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ.